గొప్ప ఘనతని దాచి ఉంచుతాడు. ఒక గొప్ప దీవెనని మన కొరకు దాచి ఉంచుతాడు. ఆ గొప్ప దీవెనని మనము పొందుకోవడానికి తగిన సమయం అనేది రావాలి. ఆ తగిన సమయం కొరకు మనం ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకొని ఉండాలి. తొందరపడితే మన జీవితంలో ఆ మేలు వచ్చిద్దా? తొందరపాటు వల్ల మనము పొందుకునేది ఏమీ ఉండదు. కానీ మనం ఎప్పుడు కూడా దేవుని యొద్ద కనిపెట్టుకొని ఉండాలి. ఇక్కడ సౌలు గారి విషయంలో ఏమని తెలియపరుస్తున్నారు? మనము కలుసుకొను కాలమునకై దాచి ఉంచబడిన దానిని నీకు పెట్టి ఉన్నాను. వారు కలుసుకునే కాలము వచ్చింది. కలుసుకునే కాలము వచ్చినప్పుడే దేవుడు ఆ ఘనతని సౌలు గారికి ఇచ్చాడు. సమూయేలు ప్రవక్త ద్వారా సౌలు గారికి ఆ ఘనతని ఇవ్వడానికి వారు కలుసుకునే కాలము వచ్చింది. అయితే క్రైస్తవ జీవితంలో మనం కూడా దేవుడు మన కొరకు దాచి ఉంచబడిన మేలుని మనకి ఇచ్చే కాలము వచ్చే వరకు ఎదురు చూడాలి. ఎదురు చూడాలా? తొందరపడాలా? ఎదురు చూడాలి. యథార్థత కలిగి, నమ్మకం కలిగి ఆయన యొద్ద కనిపెట్టుకొని ఉంటే దేవుడు మనకు కూడా ఒక మేలుని దాచి ఉంచాడు. వాటిని కూడా మనము పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ యొక్క కాలము కొరకు తొందరపాటు కాదు. ఎప్పుడు చేస్తావు ప్రభువా, ఎప్పుడు చేస్తావు, ఎప్పుడు చేస్తావు అంటే అయిపోతుందా? అవ్వదు. ఆ దాని కాలము వచ్చినప్పుడే, ఆ తగిన సమయము వచ్చినప్పుడే నీ జీవితంలో స్వస్థత అయినా ఏదైనా జరిగిద్ది. నీ జీవితంలో స్వస్థత జరగాలన్నా తగిన కాలం రావాలి. నీ సమస్యలన్నీ తీరిపోవాలన్నా తగిన కాలం అనేది రావాలి. నీ బిడ్డల జీవితంలో కార్యాలు జరగాలన్నా తగిన కాలం అనేది రావాలి. నీ యొక్క కుటుంబంలో మారు మనసు రావాలన్నా తగిన కాలం అనేది రావాలి. ఆ కాలము కొరకు మనం ఎప్పుడు కూడా నమ్మకం కలిగి కనిపెట్టుకొని ఉంటే మనం కూడా మన జీవితంలో గొప్ప మేలుని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా చాలా మంది బైబిల్ గ్రంథంలో అలా కనిపెట్టుకొని ఉన్నారు. వారి జీవితంలో తగ్గించుకొని ఉన్నారు. సౌలు గారు కూడా తగ్గించుకున్నాడు. సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, అందుకు సౌలు నేను బిన్యామీనీయుడను కానా, నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రములో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బిన్యామీను గోత్రపు ఇంటి వారందరిలో అల్పులు కారా, నాతో ఇలాగున ఎందుకు పలుకుచున్నావు అనెను. చూడండి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, సౌలు గారు తన జీవితంలో ఎంతో తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. సమూయేలు ప్రవక్త చెప్పాడు, దేవుని యొక్క చిత్తము నీ పట్ల ఉన్నది. దేవుడు నిన్ను ఒక రాజుగా చేయాలని ఆశపడుతున్నాడు. దేవుడు నీ కొరకు ఒక గొప్ప ఘనతని దాచి ఉంచాడని చెప్పి సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు ఏమని తెలియపరుస్తున్నాడు? నేను బెన్యామీనీయుడను కదా, నా గోత్రము ఇశ్రాయేలీల గోత్రంలో స్వల్పమైంది కదా, నా ఇంటి వారందరూ చాలా తక్కువ స్థితిలో ఉన్నాం కదా, మాతో నువ్వు ఎందుకు ఇలా పలుకుచున్నావని చెప్పి సమూయేలు ప్రవక్తను అడుగుతున్నాడు. ఏమని? మేము ఈ రీతిలో ఉన్నాము, దేవుడు మమ్మల్ని ఎందుకు ఆశీర్వదిస్తాడు? దేవుడు మమ్మల్ని అసలు ఆశీర్వదిస్తాడా? నన్ను రాజుగా దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు? ఎందుకు మీరు ఈ రీతిగా మాట్లాడుతున్నారని చెప్పి సమూయేలు ప్రవక్తతో ఆ యొక్క సౌలు రాజు చెప్పినప్పుడు ఆయన తెలియపరుస్తున్నాడు ఏంటంటే, దేవుని యొక్క చిత్తము నీ యందున్నది, ఆయన యొక్క అభీష్టము నీ యందున్నదని చెప్పి చెప్తున్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు ధనము లేదు, నేను ఎటు చూసినా అప్పులతో మునిగిపోయి ఉన్నాను, ఎటు చూసినా అనారోగ్య పరిస్థితులే నా జీవితంలో ఉన్నాయి, నిందలు అవమానాలు ఎప్పుడు నా జీవితంలో ఉంటున్నాయి కదా, నిజముగా దేవుడు నా కోసం మేలుని దాచి ఉంచుతాడా? ఇవన్నీ నా జీవితం నుంచి దేవుడు తొలగిస్తాడా అని మనము క్రైస్తవులుగా, మానవులుగా అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవుడు అట్టి వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆనాడు సౌలు గారి గోత్రము కూడా చాలా స్వల్పమైన గోత్రం అంట. ఆయన ఇంటి వారు కూడా చాలా అల్పులుగా ఉన్నారంట. కానీ సౌలు గారిని దేవుడు విడిచిపెట్టాడమ్మా? సౌలు గారిని విడిచిపెట్టలేదు. ఆయన్ని గొప్ప రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన్ని గొప్ప రాజుగా చేశాడు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుగా సౌలుని దేవుడు ఆశీర్వదించాడు. సౌలుని ఆశీర్వదించి గొప్ప